డే టు వాష్ అవుట్. నీకెన్నిసార్లు చెప్పాం? ఇంకా 3 రోజులు ఉన్నాయి కదా. 3 రోజుల్లో 8 వికెట్లు అగైన్స్ దిస్ బ్యాటింగ్ లైనప్. ఇస్ ఇట్ పాసిబుల్? నేను చూడడానికి ఎంతమంది వచ్చారు? చక్కగా 3 టెస్ట్ మ్యాచ్లు ఆడిండొచ్చు. To be honest, I think he's got a lot of cheap wickets over the years. What 800 wickets? He got 792 run-outs. మిగతా వాళ్ళ గురించి బాధపడకు. నువ్వు ఒక ఛాంపియన్ బౌలర్. ఈ టీం ఎప్పుడూ నీతో పాటే ఉంటుంది. హలో అంకుల్, ఎడిటర్ మీతో మాట్లాడారా? మురళీధరన్ రిటైర్మెంట్ గురించి ఎడిటర్ కవర్ స్టోరీ రాయబోతున్నారు. మురళీ గురించి ఎవరికి తెలియని విషయాలు మీకు తెలుసంటగా. ఆ ఎడిటర్ మీకేం చెప్పలేదా? ఆ మనిషికి ఇదే పని అయిపోయింది. మీ ఫోన్ ఒకసారి యూజ్ చేసుకోవచ్చా? కాల్ చేశారు, దాన్ని వెతికి తీయాలి. 1 వారం తర్వాత రా. ఈ మ్యాచ్ అవడానికి ముందే అది ఆయన టేబుల్ మీద ఉండాలని చెప్పారు. ఛాన్సే లేదు. అలా అయితే అది మీరే చెప్పండి. స్పోర్ట్స్ పేజ్ లో రావాల్సిన న్యూస్ ఎందుకు ఫ్రంట్ పేజ్ లో వచ్చిందో తెలియట్లేదు. ఆ నిచ్చెనెక్కు. ఎక్కితేనే కదా పైన ఫైల్స్ అందుతాయి. నీ వల్ల చేత కాకపోతే ఎడిటర్తో చెప్పు, పనికొచ్చే మనిషిని పంపమని. ఆహా, మొత్తం తేయి. అంకుల్, మీరు మురళికి చాలా పెద్ద ఫ్యాన్ అనుకుంటా. క్రికెట్ ఫ్యాన్. మురళి సెయింట్ ఆంటనీ స్కూల్ మ్యాచ్ లో ఆడేటప్పుడే నేను చూశాను. అతను ఆడిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా చూశాను. ఇకపోతే నేను నీ అంకుల్ని కాదు. మురళి చాలా వికెట్లు తీశారు, కానీ ఆయన మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి కదా. నువ్వేమైనా ఎడిటర్వా లేక కమెంటేటర్వా? క్రికెట్ గురించి నాకేం అవసరం అండి. చివరికి రికార్డులు దొరికేది వాళ్ళకే కదా. కోట్ల లెక్కన సంపద. మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం. మురళి 800 వికెట్స్ చేయడం వల్ల మనకేంటి లాభం? ఎక్కడికి వెళ్ళినాడు ఈడు? ముత్తయ్యా, ముత్తయ్యా, ఏమమ్మా నా కొడుకుని చూసావా? నేను చూడలేదు, అటు ఎల్లుంటాడు చూడు. ముత్తయ్యా, నా కొడుకుని చూసారా? అదిగో అటు వెళ్తున్నాడు. ఎక్కడ? మణి అక్క, నా కొడుకుని చూసావా? ఎక్కడికి వెళ్ళి వచ్చినాడో తెలియట్లేదు. అన్ని చోట్ల వెతికేస్తున్నాను. ఎందుకంత కంగారు పడతావు? ఆకలేస్తే ఇంటికి వచ్చేస్తాడు. ఆడికి రోజు బడికి మొదటి రోజు. ఏంటి బడికా? నువ్వేమో ఏకాకివి, 3 పిల్లలు వెనక అన్నావు. చక్కగా తోట పనికి పంపించావంటే 4 డబ్బులు సంపాదిస్తాడు కదా. ఏ ముత్తయ్య, నేను ఎక్కడని వెతకాలరా? ఎక్కడి నుంచి చేస్తున్నావు? పద వెళ్దాం. అమ్మా, వాళ్ళ ఆట చూస్తున్నానమ్మా. నువ్వు అది చూసి ఏం చేస్తావురా? వాళ్ళలాగా నేను ఆడతాను. అదంతా తెల్లదొరలు ఆడుకునే ఆట. ఎప్పుడు దొరకని దాని గురించి మనం ఆశపడకూడదు. బడికి ఏలైంది, పద. ఆ రోజు అన్నయ్య దగ్గర చెప్పావుగా, కష్టపడి పనిచేస్తే దొరుకుతుందని. దానికి ముందు బడికి వెళ్లి చదువుకుని పెద్దోడు అవ్వాలి. ఏంటమ్మా? అక్కడ పిల్లలు మురళిని ఆటలో చేర్చుకోవట్లేదు. ఏమిటని అడగవా నువ్వు? అరే, అవతల నాకు చాలా పనులున్నాయమ్మా, అది నువ్వు చూసుకో. అరే పోరా. ఎవర్రా నా మనవణ్ణి ఆటలో చేర్చుకోరన్నది? మీరెవరా తెల్లదొరలు అనుకుంటున్నారా? అయ్యో బామ్మ, వాడు మాతో ఆడలేడు. వాడు చిన్నపిల్లాడు. చిన్నపిల్లడైతే ఏ? మీరు మాత్రమే ఆడుకోవాలా? వీడిని ఆటలో చేర్చుకోలేదు, కర్రలన్నీ విరిచి పొయ్యిలు తగలబెట్టారు. సరే బామ్మ, చేర్చుకుంటాం. నాదా, నేను వెళ్ళిన తర్వాత
వీళ్ళు నిన్ను ఆటలో చేర్చుకోకపోతే నా దగ్గరకు వచ్చి చెప్పు. నా బంగారం. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. రేయ్, 2 టీంలోనూ 7 ఉన్నాం. ఈ చిన్న పిల్లడికి చోటు లేదు కదరా. అన్నా నేను 2 టీంలకి ఫీల్డింగ్ చేస్తానన్నా. అయితే ఫీల్డింగ్ మాత్రం ఓకేనా? ఫీల్డింగ్ అయితే ఓకే. రేయ్, ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి ఫీల్డింగ్ చేయరా. అన్నా త్రో చేసి చేయి నొప్పిగా ఉంది. నేనే వికెట్ కీపింగ్ చేస్తాను. పోండి అన్నా. రెడీ రెడీ. అన్నా ఇక్కడ గ్యాప్ ఉందన్నా. ఇక్కడ వేయండి. యాల్పానంలో గొడవ. తమిళ ప్రజలకు వ్యతిరేకంగా ప్రాంతీయ ఘర్షణలు చోటు చేసుకున్నందువల్ల ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది దేశమంతా వ్యాపించే ప్రమాదం ఉన్నందువలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేయ్, ఏంట్రా బౌలింగ్ చేయడానికి వచ్చి నించున్నావు? రేయ్, నువ్వు ఫీల్డింగ్ ఒకటే కదా చేస్తానన్నావు. అన్నా నేను 2 టీంలకి బౌలింగ్ చేస్తానన్నా. రేయ్, ఏంట్రా? సరే సరేలే, వేయని. ఏంట్రా ఎందుకు ఇలా పరిగెత్తుకొస్తున్నారు? వాళ్ళు ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. బస్సుల్లో వచ్చి మన వాళ్ళని చంపేస్తామంటున్నారన్నా. ఎంతమంది సింహులు మన ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటే వాళ్ళెందుకు మనల్ని చంపుతారా? అన్నా బాగా తాగేసి కర్రల కత్తులతో వస్తున్నారన్నా. వాళ్ళకి ఎంత చెప్పినా గానీ అర్థం కాదు. నేను ఓఎస్సీకి ఫోన్ చేస్తాను. ఫ్యాక్టరీ చుట్టూ పోలీసులు పెడదాం. అన్ని పోలీస్ స్టేషన్లు మూసేశారు బావా. ఎలక్షన్ డ్యూటీ అయిపోయినాక ప్రెసిడెంట్ అందరికీ సెలవులు ఇచ్చాడు బావా. రే రాజా, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి మన 3 పిల్లల్ని చర్చ్ ఫాదర్ ఇంటికి తీసుకెళ్ళు. వెళ్ళు. అలాగే బాబా. బావా, త్వరగా ఫ్యాక్టరీ మూసేసి మన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఇంటికెళ్ళమని చెప్పు. వెళ్ళు. ఓ అందరూ ఇంటికి వెళ్ళంటారా? మనం ఇంటికి వెళ్దాం పద. ఏంటన్నా ఏమైంది? చెప్తే కావా, త్వరగా రారా. మీరందరూ కూడా ఆడకుండా ఇంటికి వెళ్ళంటారా? సరే మీరు వెళ్ళండి. అన్నా నాకు ఇప్పుడే బాల్ దొరికిందన్నా. ఒక్క ఓవర్ ఆడి ఈ రోజు కుదరదు, వచ్చేసి రేపు ఆడొచ్చు. రండి రండి, త్వరగా రండి. చర్చిలోనే ఉంటుండొచ్చు బాబు. పాపం చంటి బిడ్డతో కష్టపడుతోంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు మమ్మల్ని ఇప్పుడు? అది కాదమ్మా, ఊరంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ దుండగులంతా తమిళుల కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు చర్చిలో ఉండటం అంత క్షేమం కాదు. రండి, మా ఇంటికి వెళ్ళిపోదాం. త్వరగా రండి. రండి రండి, ఇటు రండి, త్వరగా రండి. అమ్మా త్వరగా రా. త్వరగా ఎక్కండి. వాళ్ళ దగ్గర తప్పించుకొని వెళ్ళాలి. వెళ్ళండి. త్వరగా ఎక్కండి. ఎక్కండి అమ్మా, త్వరగా ఎక్కండి. వెళ్దాం మామా. తమిళ, మేము ముస్లిమ్స్. మీకు మాకు ఎలాంటి గొడవలు లేవు కదా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పిల్లాన్ని ఎందుకు భయపెడుతున్నారు? నేను అహ్మద్ అన్నతో చెప్పనా? ఏమో సింహల వాళ్ళం, ఆ అహ్మద్కంతా భయపడం. అతంది మావున్నాళ్ళనే, మీరు మావున్నాళ్ళ నుంచే వస్తున్నారని నాకు తెలుసు. మీరు ముస్లింస్ ని బెదిరిస్తున్నారని చెప్పనా?
உங்க ஃபேக்டரியா குடுக்கறல இடித்தியல உங்க அதிகாரமும் வரையில మీ ఫ్యాక్టరీ సింగల్ కట్టిదమా ఇన్ని அந்த அண்ணா வேக தெவலுங்க ஃபேக்டரியா உங்க எல்லாம் தான் பண்ணல వాళ్ళు కొనాదు అని ఇన్నేళ్లుగా మీ నాన్న నేను పడిన కష్టం అంతా కాలి బూడిదైపోతాందిరా. కాలిపోతాందిరా. ఎందుకమ్మా మనల్ని కొట్టడానికి వస్తున్నారు? మనమందరం వేరే నాన్న. ఎందుకు బామ్మ మనందరూ వేరే? వాళ్ళందరూ సింగళం మాట్లాడతారు, మనం తమిళ వాళ్ళం కదా. ఇక్కడున్న వాళ్ళందరూ 77లో జరిగిన కలవరాల్ని మర్చిపోయారు. అప్పుడు జరిగిన అల్లర్లు తమిళులు జీవితాల్ని తలకిందలు చేశాయి. చాలా మంది దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. వినోద్, నీకు ఆ చరిత్ర తెలుసా? నాకదంతా తెలియదు, కానీ 83, 89, 95, 2007 అంతెందుకు పోయిన సంవత్సరం వరకు తెలుసు. యుద్ధం ముగిసే టైంలో నువ్వు యాழ்పణంలో ఉన్నావా? ఈ సంవత్సరం తప్ప మిగతా సంవత్సరాలు నేను ఉత్తర ప్రాంతంలోనే ఉన్నాను. 77 కలవరాలు యాழ்పాణం నుంచే మొదలయ్యాయని చెప్తున్నారు. ఉత్తర ప్రాంతంలోనే కాదు, దేశంలో ఉన్న తమిళ ప్రజలు అందరూ బాధపడ్డారు. మీ ఊరు కండినా? ముత్తయ్య మురళీధర్ ఊరే కదా?